మరి ముఖ్యంగా ఈ గుడ్ ఫ్రైడే చేసుకోవాలి. అసలు బాంబులు వచ్చినా ఏది వచ్చినా వాళ్ళ జీవితం ముగింపు వారికి తెలుసు. ఇంకొక విషయం తెలుసా, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు 3 ఇచ్చారు కదా గిఫ్ట్స్, బంగారం, సాంబ్రాణి. వాస్తవానికి బోలం కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే ఇది సమాధి చేయబడేటప్పుడు పోస్తారు. ఆ వ్యక్తి పైన ఏం చేస్తారు, అది ఆ బాడీ పాడైపోకుండా. యేసుప్రభువు పుట్టినప్పుడే దాన్ని తెచ్చేస్తారు. యేసుప్రభువు పుట్టినప్పుడు దాన్ని తెచ్చేస్తారు. అంటే ఆయన పుట్టడానికి, ఆయన చావడానికే పుట్టాడని ఏం చేశారు వాళ్ళు తెలియకుండానే. ఆయన మరణము, ఆయన మరణించాడంటే ఏడవలసిన అవసరం లేదు. మరణాన్ని జయించి తిరిగి లేచాడని చెప్పి సంతోషంతో ఉత్సాహంతో మనం ఏం చేయాలి, దేవుణ్ణి ప్రకటించాలి. హల్లెలూయా. ఈ రోజు ఆయన మరణించి దేనికోసం తెలుసా? నీ కోసము, నా కోసం మాత్రమే కాదు, సర్వ మానవుల కోసం. హల్లెలూయా. 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోతే దానికోసం వెతుకడానికి వెళ్ళాడు యజమానుడు. మరి దేవుడు ఒక్క తప్పిపోతే ఊరుకుంటాడా? మరి అలా అడుగుతారు. మరి 24 వచ్చేది 25 వచ్చేది, మరేమో ఒకరేమో ఇద్దరు తిరగలు ఉంచుతుంటే ఒకరేమో అర్థపడతారు. మరి ఆ దాని గురించి ఏంటండి దేవుడు వాగ్దానం? తనని ముందుగా ఎవరైతే దేవుడు ఏర్పరుచుకున్నాడు. రోమపత్రికలో వచ్చాడు. ఆ 12 గంటల నుంచి 3 గంటల వరకు దాదాపు ఆ ప్రదేశం అంతా చీకటి అయిపోయిందని చెప్పి కేవలం యూదులు గంటలు మాత్రమే కాదు, ఇంకా బయట వారు కూడా ఏం చేస్తున్నారు, జపనీస్, చైనీస్ వారి కల్చర్ పుస్తకాల్లో కూడా పలానా టైంలో భూమి అంతా ఏమైపోయింది, చీకటి అయిపోయింది, మా భయంకరమైన భూకంపాలు వచ్చాయి. ఏం జరిగింది అక్కడ? విమోచన జరిగింది. హల్లెలూయా. ఆ కారు చీకట్లో నిత్యమైన వెలుగు వచ్చింది. హల్లెలూయా. ఆ కారు చీకట్లో తెర చిరిగి